హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం లేటెస్ట్గా లాంచ్ అయిన టొయోటా యొక్క 7-సీటర్ ఎంపీవీ టొయోటా రూమియోని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్, వారంటీ అండ్ మైలేజ్ లాంటివి కవర్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రైట్, సో ఏంటి ఈ టొయోటా యొక్క రూమియోన్? వెల్, మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఇండియాలో టొయోటా అండ్ మారుతి సుజుకి టైప్ అయ్యారని. సో సుజుకి కార్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే బేస్ చేసుకుని మళ్ళీ రీబ్యాట్ చేసి సర్టెన్ మోడల్స్ ఈ రెండు బ్రాండ్స్ షేర్ చేసుకోవడం జరిగింది. సో అలా షేర్ చేసుకున్న కార్స్లో ఈ రూమియోన్ ఒకటి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ రీబ్యాచ్డ్ ఎర్టిగా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్ని మనం ఒక విధంగా టొయోటా యొక్క మినీ ఇన్నోవా అని పిలవచ్చు, ఎందుకంటే ఇది వచ్చేసి 7-సీటర్ ఎంపీవీ జస్ట్ లైక్ ఇన్నోవా. ఈ రూమియోన్కి ఇన్నోవాకి అసలు కంపారిజనే లేదు. ఈ టూ కార్స్ వచ్చేసి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ బ్రాండ్ నుంచి వస్తున్నాయి కాబట్టి, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే 7-సీటర్ కాబట్టి జస్ట్ మినీ ఇన్నోవా అనడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఇన్నోవాతో కంపేర్ చేస్తే చాలా ఎఫోర్డబుల్ ఇది. ఇప్పుడు మనం దీని యొక్క వేరియంట్స్ అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే, ఈ రూమియోన్ వచ్చేసి మనకి టోటల్ 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అవి వచ్చేసి S, G అండ్ V. ఇక్కడ S వచ్చేసి బేస్ వేరియంట్ కింద వస్తుంది, G వచ్చేసి మిడ్ వేరియంట్ అండ్ V వచ్చేసి టాప్ వేరియంట్. అయితే ప్రస్తుతం మన ముందున్న ఈ రూమియోన్ వచ్చేసి టాప్ వేరియంట్ V మాన్యువల్ ట్రాన్స్మిషన్. అదేవిధంగా దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే, ఈ రూమియోన్ వచ్చేసి మనకి టోటల్ 2 ఫ్యూయల్ ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి పెట్రోల్ అండ్ ఇంకోటి వచ్చేసి CNG. అయితే ఈ 2 ఫ్యూయల్ ఆప్షన్స్కి మనకి సేమ్ ఇంజిన్ ఆఫర్ చేయడం జరిగింది. అది వచ్చేసి 4 సిలిండర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది వచ్చేసి మనకి 101.6 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 136.8 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మీరు CNG కనుక ఆప్ట్ చేసుకుంటే అప్పుడు వచ్చేసి మనకి 86.6 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 121.5 న్యూటన్ మీటర్స్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది CNG మోడ్లో. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీరు CNG కనుక ఆప్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ బేస్ వేరియంట్ Sలోనే అవైలబుల్గా ఉంటుంది, అది కూడా ఓన్లీ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే. నెక్స్ట్ మనం దీని యొక్క ఫ్యూల్ ఎకానమీ లేదా మైలేజ్ కనుక చూసుకుంటే, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకి 20.5 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఇవ్వడం జరిగింది. అండ్ ఆటోమేటిక్ కనుక చూసుకుంటే మనకి 20.11 కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా CNG కనుక చూసుకుంటే మనకి 26.11 కిలోమీటర్స్ పర్ కేజీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. మన ముందు ఉన్న రూమియోన్ వచ్చేసి స్పంకీ బ్లూ కలర్లో ఉంది. దీంతో పాటు మనకి మిగతా 4 కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి వచ్చేసి బ్రౌన్, గ్రే, వైట్ అండ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్లో అయితే రూమియోన్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ నుంచి హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దాంతోపాటు మనకి హై బీమ్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. పక్కన టర్న్ ఇండికేటర్స్ వచ్చేసి కార్నర్లో ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలో అవుతూ గ్రిల్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ గ్లాసీ ఫినిష్లో వచ్చింది. అండ్ ఈ బ్లాక్ గ్రిల్ని హైలైట్ చేస్తూ దాని సరౌండింగ్ అంతా మనకి క్రోమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. కింద బంపర్ సెక్షన్లో కనుక చూసుకుంటే మనకి హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్. కింద లోవర్ రేడియేటర్ గ్రిల్ కనుక చూసుకున్నా కూడా మనకి క్రోమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని సరౌండింగ్ అంతా. అలా సైడ్స్కి వచ్చేస్తే టైర్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి 185/65 సెక్షన్ 15-inch టైర్స్ ఇవి. దాంతోపాటు మనకి మిడ్ వేరియంట్ G నుంచే 2-టోన్ మెషిన్ ఎలో వీల్స్ ఇవ్వడం జరుగుతుంది, 15-inch ఎలో వీల్స్. ఇంకా బ్రేకింగ్ కనుక చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే ఈ టొయోటా రూమియోన్కి వచ్చేసి 185 మిల్లీమీటర్స్ ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ 18.5 సెంటీమీటర్స్. 185 మిల్లీమీటర్స్ అంటే యావరేజ్ గ్రౌండ్ క్లియరెన్స్ కన్నా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఇక్కడ బయట నుంచి చూస్తే కనుక క్వార్టర్ గ్లాస్ ఏరియా లేదా సీ పిల్లర్ దగ్గర ఉన్న గ్లాస్ కనుక చూసుకుంటే పెద్దగానే ఉంది. సో థర్డ్ రో ప్యాసింజర్స్కి ప్రాపర్ వ్యూ అయితే ఉంటుంది. అలా వెనక్కి వచ్చేస్తే కనుక పైన చూసుకుంటే మనకి హైమౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ వైపర్. టైల్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే వచ్చేసి మనకి LED టైల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టైల్ గేట్ మీద సెంటర్లో చూసుకుంటే మనకి క్రోమ్ ట్రీట్మెంట్ కూడా వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రూమియోన్ బ్యాడ్జింగ్, రైట్ సైడ్ కనుక చూసుకుంటే వేరియంట్ నేమ్ ఉంది V. ఇంకా కింద బంపర్ సెక్షన్లో చూసుకుంటే మనకి 4 రియర్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ దాంతోపాటు రియర్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడేమో వచ్చేసి మనకి రియర్ పార్కింగ్ కెమెరా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది 7-సీటర్ ఎంపీవీ కాబట్టి మనకి స్పేర్ వీల్ వచ్చేసి చాసీ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనం బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, టైల్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత లోపల 3 rows కనుక యూస్ చేస్తే ఇలా ఉంటుంది వ్యూ. అయితే మనకి బూట్ క్యారింగ్ కెపాసిటీ విషయానికి వస్తే, మీరు మొత్తం 3 rows వాడితే కనుక మనకి బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 209 లీటర్స్ అయితే ఉంటుంది. సో ఒక 7-సీటర్ కార్కి ఇది వెరీ డీసెంట్ బూట్ స్పేస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ చూస్తే కనుక మనకి బూట్ ఫ్లోర్ వచ్చేసి ఫ్లాట్గా ఉంది. ఇది యాక్చువల్గా చూస్తే కనుక ఇది ఫాల్స్ ఫ్లోర్. ఇది మనకి బూట్ కింద కూడా మనకి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇన్ కేస్ మీరు 5 people కనుక ట్రావెల్ చేస్తే ఆ థర్డ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫోల్డ్ చేయొచ్చు. సో మీరు ఇలా బూట్ స్పేస్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంకా బూట్ స్పేస్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఆ సెకండ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మనకి ఒక టోటల్ బెడ్ కింద అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ బోల్డ్ అంత అడ్జస్ట్మెంట్ అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మనం థర్డ్ రో సీట్స్ కూడా చెక్ చేద్దాం. ఇది టాప్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా డోర్ ఓపెన్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు, విండో ఏరియా ఏదైతే ఉందో చాలా పెద్దగా ఉంది. సో మనకి బోల్డ్ అంత వ్యూ అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్ ఆర్మ్రెస్ట్ మీద చిన్న ప్యాడింగ్ వచ్చింది.
కింద చూసుకుంటే డోర్ పాకెట్ ఉంది వాటర్ బాటిల్కి, దాని పక్కన స్పీకర్. ఇక్కడ యూస్ చేసిన సీట్ అపాల్స్ట్రీ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ ఇవి. సో మీరు థర్డ్ రో యాక్సెస్ చేయాలంటే ఈ సెకండ్ రో సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతాయి, అదేవిధంగా రిక్లైన్ కూడా అవుతాయి. సో మీరు ఇలా సెకండ్ రో సీట్ని ఫ్రంట్కి పుష్ చేస్తే కనుక థర్డ్ రో యాక్సెస్ చేయడానికి మనకి స్పేస్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, ప్రస్తుతం నేను థర్డ్ రోలో అయితే కూర్చున్నాను. నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches అయితే ఉంటాను. సో నేనైతే ఫిట్ అయ్యాను. బట్ టాల్ పీపుల్ కనుక కూర్చుంటే కష్టం అని చెప్పుకోవాలి. ఇట్ ఈస్ బెటర్ సూటెడ్ ఫర్ షార్ట్ పీపుల్. చిన్నపిల్లలకి అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. కన్వీనియన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పవర్ సాకెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు బాటిల్ హోల్డర్స్ లేదా కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ నాకు నచ్చిన విషయం ఏంటంటే క్వార్టర్ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇక్కడ థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళకి క్లాస్ట్రోఫోబిక్గా ఉండదు, చాలా రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. ఇంకా సెకండ్ రో సీట్స్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇవి రిక్లైన్ అవుతాయి. సో సెకండ్ రో ప్యాసింజర్స్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళైతే చాలా కంఫర్టబుల్గా అండ్ రిలాక్స్డ్గా కూర్చోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫ్రంట్ సీట్ బ్యాక్ పోర్షన్ ఏదైతే ఉందో ఇది స్కూప్డ్ అవుట్ సీట్ కింద ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. కింద సెంటర్లో చూస్తే కనుక మనకి ఫ్లాట్గానే ఉంది, ట్రాన్స్మిషన్ హంప్ అయితే ఏం లేదు. సో కూర్చున్న సెంటర్ ప్యాసింజర్ కూడా కంఫర్టబుల్గానే ఉంటారు. ఈ కంఫర్ట్ లెవెల్స్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి పైన వచ్చేసి మనకి రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి టోటల్ 4 ఏసీ వెంట్స్ అయితే వస్తాయి. సో సెకండ్ రోకి థర్డ్ రోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఛార్జ్ చేసుకోవడానికి పవర్ సాకెట్, దాంతోపాటు చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాగజిన్ పాకెట్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. ఇక్కడ డోర్లో చూస్తే కనుక చూడటానికి వుడ్లా ఉండే ప్లాస్టిక్ ఇన్సర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, ORVM కంట్రోల్స్ అండ్ చైల్డ్ లాక్ లాంటివి ఉన్నాయి. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ హైట్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కింద మనకి డెడ్ పెడల్ అయితే ఉంది. పైకి వస్తే ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్, ఏసీ ఆఫ్ స్విచ్ అండ్ ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. ఆల్రెడీ లెట్స్ గెట్ ఇన్ టు ద క్యాబిన్. ఈ రూమియన్ స్టీరింగ్ వీల్ కనుక చూసుకుంటే మనకి 3 spoke ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి పార్ట్లీ లెదర్ ర్యాప్డ్ ఇది. దాంతోపాటు మనకి డోర్ మీద యూస్ చేసిన మెటీరియల్ ఏదైతే ఉందో అది ఇక్కడ స్టీరింగ్ లోవర్ హాఫ్లో యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే కనుక యూస్ చేసిన లెదర్ కలర్ బ్లాక్ కాదు, గ్రే కలర్ ఇది. ఇట్ లుక్స్ వెరీ డిఫరెంట్. ఇంకా మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే ఇక్కడ ఫోన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్, రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ స్విచెస్ ఉన్నాయి. ఇంకా స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే మనకి అనలాగ్ డైల్స్ వచ్చాయి. సెంటర్లో వచ్చేసి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. సో ఈ MIDలో మీకు యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, డ్రైవింగ్ టైం, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టైం, టెంపరేచర్, టార్క్ అండ్ పవర్ బ్యాండ్స్ లాంటివి చూపిస్తుంది. ప్రెటీ బేసిక్. ఇక్కడ డాష్ బోర్డ్ కనుక చూసుకుంటే మనకి డోర్స్ మీద ఏదైతే చూసామో చూడటానికి వుడ్లా ఉండే ప్లాస్టిక్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది ఇక్కడ. దీనివల్ల ఏంటంటే చూడడానికి క్యాబిన్ ప్రీమియంగా ఉంది. నాకు ఇక్కడ మెయిన్ నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఏసీ వెంట్స్ ఏదైతే డిజైన్ చేశారో ఇది బాగా నచ్చింది. ఆ డిజైన్ ఎలిమెంట్ లేదా లైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా నీట్గా ఉంది. గ్లో బాక్స్ కనుక చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, చుట్టూ మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ వచ్చింది. సో ఇది బేసిక్గా వచ్చేసి 7-inch స్మార్ట్ ప్లే ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఇది. ఇది వచ్చేసి మీకు FM, బ్లూటూత్, USB, ఆక్స్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ వైర్లెస్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. వెరీ ఈజీ టు యూస్. ఇక్కడ మీకు వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు బేస్ వేరియంట్ కనుక ఆఫ్ చేసుకుంటే దాంట్లో వచ్చేసి మాన్యువల్ AC కంట్రోల్స్ వస్తాయి. ఛార్జింగ్ పోర్ట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి 12 volts పాస్ సాకెట్ ఉంది. దాంతోపాటు USB కనెక్టివిటీకి పోర్ట్ ఉంది. దాంతోపాటు ఇక్కడ స్పేస్ టు పుట్ యువర్ ఫోన్. ఈ క్యాబిన్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమైనా ఉందంటే ఈ కప్ హోల్డర్స్ అని చెప్పుకోవాలి. ఇవి వచ్చేసి ఎయిర్ కూల్డ్ కప్ హోల్డర్స్ ఇవి. ఇక్కడ మీరు చూస్తే కనుక కప్ హోల్డర్స్లో మనకి AC వెంట్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నైస్. ఇంకా గేర్ బాక్స్ విషయానికి వస్తే ఇది మాన్యువల్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆటోమేటిక్ కనుక తీసుకుంటే దాంట్లో మీకు 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. ఇక్కడ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి లెదర్ ప్యాడెడ్ వస్తుంది. అండ్ లోపల చూసుకుంటే మనకి చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో ఇది స్లైడబుల్ ఇది. సో మీకు కావాల్సిన అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి IRVM అండ్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ వారంటీ లాంటివి చూద్దాం. ఈ టొయోటా రూమియాన్లో వచ్చేసి మనకి ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ సైడ్ సీట్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా అండ్ ISO ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వారంటీ విషయానికి వస్తే మనకి తెలిసిందే టొయోటా యొక్క వారంటీ ఎలా ఉంటుందో. 3 years for 1 lakh kilometers అయితే ఇచ్చారు. దాన్ని మీరు కావాలితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఫర్ 5 years 2,20,000 kilometers. ఇంకా ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే రూమియాన్ బేస్ వేరియంట్ S వచ్చేసి మనకి 10,29,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. సో రఫ్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 12,70,000 rupees అయితే ఉంటుంది. అండ్ టాప్ మోడల్ V ఏదైతే నేను రివ్యూ చేస్తున్నానో ఇది వచ్చేసి 12,18,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి రఫ్లీ 15 lakhs అయితే ఉంటుంది. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే టొయోటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ మోడీ టొయోటా. ఇది వచ్చేసి మనకి డాక్టర్ చెల్లా చాంబర్స్, సెక్టర్ 4 MVP కాలనీ హైవే మీద ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్.
సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.